మేమంతా ఇక్కడే ఉంటాము. ఇదే బల్కంపేట వాసులం మేమందరం ఫ్రెండ్స్. మేము చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాము. అని చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము అనమాట. వచ్చిన వాళ్ళు భక్తులు అప్పటి నుంచే చాలా మంది వచ్చేవాళ్ళు. సో అప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి ఫుడ్ కానీ ఇది కానీ రోడ్ల పైన పండుకునేటోళ్ళు, అట్లా అకామిడేషన్ లేకుండా ఫుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ఈ జాతర అనేది లక్షల పబ్లిక్ వస్తారు, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు అనమాట. సో ఇప్పుడు తండా వాళ్ళు వస్తారు, లంబాడి తండా వాళ్ళు వస్తారు, గిరిజనులు వస్తారు మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ నుంచి. సో వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది ఉండదు. మేము అది చిన్నప్పుడే గమనించాం. మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫ్రెండ్స్ మేమంతా మామూలుగా క్రికెట్ ఆడే బ్యాచ్ ఇదే ఏరియాలో మనం అంత ఫ్రెండ్స్ అందరం కలిసి క్లబ్ అయిపోయి అదే మనం ఇట్లా చిన్నగా ఒక 2 కిలోలు 5 కిలోల నుంచి స్టార్ట్ చేసి అట్లా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 300 kgs పెట్టాం ఈరోజు. సో ఆల్మోస్ట్ 4,000-5,000 3,000 నుంచి 4,000 వరకు అకామిడేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే టెంట్లు కానీ ఇది కానీ సేఫ్టీ కానీ మీకు మెడికల్ ఇది అసిస్టెన్స్ కానీ అన్నీ మీకు ఎవ్రీ 100 మీటర్స్కి ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇది కానీ. సో మా తరఫు నుంచి మేము ఈ లంచ్ ప్రోగ్రామ్ కానీ నైట్ ఈవినింగ్ వరకు మాకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో వాటరు ఫుడ్ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ₹1 ఖర్చు పెట్టకుండా కడుపు నిండా తినేసి అమ్మవారి దర్శనం చేసుకొని కడుపు నిండా తినేసి మళ్ళీ వాళ్ళు బయలుదేరేటట్టు అట్లాంటి ఫెసిలిటీస్ పెట్టినాం అనమాట. 20 సంవత్సరాలు మేము చిన్నప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నామండి. అంటే ఈ ఏరియా ప్లస్ ఆడకుండా మేము ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాం. కొంతమంది వేరే బిజినెస్ అబ్రాడ్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ మాకు ఫోన్లు చేసి ఫండ్ వేస్తారు. మా ఫ్రెండ్సే మాకే ఫండ్ చేసి చందాలా వేసుకుంటాం. అందరం చందాలా వేసుకొని ఇట్లా బడ్జెట్ బట్టి దాన్ని బట్టి మన ప్లేస్ని బట్టి పబ్లిక్ ఇది బట్టి మనకి ఎన్ని కేజీస్ పెట్టాలా ఏంది ఎంతమందికి అకామిడేట్ చేయాలనేది మీరు చూసుకుంటే ఎవ్రీ 50 మీటర్స్కి మీకు చాలా అన్నదానాలు ఉంటాయి. మీకు ఓవరాల్గా హైలైట్ ఏంటంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఇదే స్టార్ట్ అవుతుంది. అమ్మవారి కళ్యాణం అది కాగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే మనం 11:30 12 స్టార్ట్ అయిపోతుంది. మీరు ఈ టైంకి చూడండి 12 o'clock నుంచి ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ ఇది అయిపోతారు. మళ్ళీ లంచ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట. మళ్ళీ డిన్నర్ ఒక దగ్గర ఇట్లా మీకు అన్ని డే అంతా ప్రొలాంగ్ అయ్యి మీకు ఇది ఉంటుంది అనమాట. ప్లస్ అది కాకుండా లేదు మాకు ఏ పొలిటికల్ ఏ పార్టీ మద్దతు లేదండి. మేమంతా పర్సనల్, మేమందరం జాబ్ చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు. అది మాకు ఏ మద్దతు లేదు. మేమంతా పర్సనల్గా మేము హార్డ్ ఓన్ మనీ మేము సంపాదించుకున్న మేము జీతం నుంచి ఎంతో అంత పోగేసుకొని జమ చేసుకొని ఇయర్లీగా యాన్యువల్గా ఇది ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ లాగా చేస్తాం. అంటే ఖర్చు అంటే నంబర్స్ మనం మాట్లాడొద్దు, బట్ ఫేర్ అండ్ ఫ్రాంక్ ఆల్మోస్ట్ 2 lakhs పైనే మనకి ఓవరాల్. ఖర్చు కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కమిట్మెంట్. ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ప్లస్ టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. అది చాలా వాల్యూ ఖర్చు కన్నా. సో ఓవరాల్గా వాళ్ళకి ఎంత మనం కడుపు నుండి అన్నం పెడుతున్నాం అనేది మేము బాగా ఎక్కువ చూస్తాము. ఈ ఖర్చు ఎంతైనా రేపు చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. మేము వేసుకున్న బడ్జెట్ కూడా దాటిపోతుంది. పాపం కొంతమంది మీద పడుతుంది ఇంకా భారము. బట్ నెవర్ లెస్ మాకు అమ్మవారు ఆ ధైర్యము ఆ మనోధైర్యము ఇది ఆ సృష్టిని మళ్ళా కలిగించే ఇది స్కోప్ కూడా అమ్మవారు ఎప్పుడు మాకు కలిగిస్తుంటాం. ఆ ధైర్యమే మేము దాంతో ముందుకు వెళ్ళిపోతుంటాం. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మాకు పెరుగుతూనే ఆ ఉత్సాహం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇంకేదో ఒకటి చేయాలా, ఇంకొక 2 ఐటమ్లు పెట్టాలా, ఇంకా ఆ వాటర్ అడిషనల్గా పెట్టాలా, లేకపోతే ఈ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇది కానీ మేము ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ షెడ్లు వేసి ఇట్లా లేకుండే ముందు అంతా ఓపెన్గా ఇది ఇప్పుడు మంచి షెడ్ వేసి ఇదేసి నీట్ బ్యారిగేట్స్ కట్టేసి, ఎందుకంటే ఒకరికి నీట్గా ఇట్లా లైన్లో నుంచొని ఆరామ్సే ఏదో కాంప్రమైజ్ ఏదో పెట్టినామా అన్నదానం పేరు పోస్టర్లు వేసుకున్నాం. మీరు చూడండి ఒక్క పోస్టర్ కూడా ఉండదు మాది. మీరు చూడండి ఒక్క పోస్టర్ ఉండదు. మీరు అడిగినారు ఏ అసోసియేషన్ ఏంది, అది కూడా లేదు మాకు. వీఆర్ ఆల్ అంటే స్వచ్ఛందంగా క్లీన్ హార్ట్ తోటి మన పేర్లు బయటపడొద్దు, మనం సర్వీసే చేయాలి. అది మా ఉద్దేశం. ఎందుకంటే మేము బ్యానర్లు వేయించుకొని మీరు చూస్తుంటారు అవన్నీ ఏం లేవు, చాలా క్లీన్ అంతే. ఒక్క పేరు లేదు ఇక్కడ, ఒక బ్యానర్ లేదు, ఒక పొలిటికల్ లేదు. నేను చాలా అది కాకుండా పెట్టినామా ఏదో ఇట్లా పప్పుచారు ఇది పెట్టేసి మీరు చూడండి ఎంత నీట్గా ఉంటుంది. స్వీటు నీకు ఆలుగడ్డ ఇది కర్రీ కానీ ఇది కానీ ఏదో వాటర్ గిట్ట నీట్గా ఉంటుంది. మనం పెళ్లిళ్ళలో ఫంక్షన్ ఎట్లుంటాం సేమ్ అదే పెళ్లి భోజనం అంతే. అవునవును, ఎవ్రీ ఇయర్ వాళ్ళు వస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. అట్లా చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. ఆ ముఖేష్ అంబానీ వాళ్ళు కాబట్టి మనకు కొంచెం హైలైట్ అయింది. కానీ చాలా మంది వస్తుంటారు ఇక్కడ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు కానీ. అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే చాలా దీంట్లో వస్తారు మనకి పొలిటీషియన్స్ కానీ, అంటే ప్రఖ్యాతి చెందిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. అంత నమ్మకం. ఇక తను వచ్చినారు కాబట్టి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. సో ఇట్స్ ఆల్ అంటే అంత ఇంకా ఎక్కువ హైలైట్ అయింది. ఐపీఎల్ అనేది నార్మల్గా దర్శనానికి వస్తారు, వాళ్ళు ఫండ్ కూడా చేస్తారు. టెక్నికల్గా మనకు ఆ నంబర్స్ ఏందో తెలియదు, బట్ వాళ్ళు చాలా నమ్ముతారు అనమాట. బాగున్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడికి, ఎందుకంటే
ఎవరు ఏ రాజకీయ నాయకుడికైనా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది అంటే అదే క్రమశిక్షణతో అందరు చేస్తారు. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ అందరూ అన్నిట్లో అరేంజ్మెంట్స్ బాగుంటాయి. ప్లస్ అది కాకుండా ఇక్కడ లోకల్గా మేము కూడా కొంచెం ఎంతో అంత సపోర్ట్ చేస్తుంటాం. ఏదో పని చేయడం కానీ ఇది కానీ ఈ విధంగా ఆడుకోవడం కానీ అట్లా అంతా గవర్నమెంట్ చేస్తుంటుంది. అడిషనల్గా కోర్ లెవెల్లో ఇంకేమైనా అవసరం ఉందా అని అది వాల్యూ యాడ్ చేయడానికి మేము ట్రై చేస్తుంటాం అనమాట. ఏదైనా మనం ఎంత లైఫ్లో కెరియర్లో ఎంత గ్రో అయినా ఎంత సంపాదించుకున్నా ఎప్పుడైనా గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ఉండాలి. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడో అక్కడ కొంచెం ఒక మినిమం పర్సెంటేజ్ ఉండాలి. ఇట్స్ నాట్ అంటే మనం ఎంతో 10,000 సంపాదిస్తే 5,000 పెట్టాలి. అట్లీస్ట్ ఒక 100 రూపాయలు 200 500 వాటెవర్ పెట్టుకుంటే సంవత్సరానికి కింద తయారు ఇట్లాంటి క్లబ్ పెట్టి అంటే ఎక్కడో అక్కడ పని చేసే వదలు మనం ఇప్పుడు దగ్గరుండి మనం ఖర్చు పెట్టి మనమే డైరెక్ట్ సర్వీస్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకి ఇన్ రిటర్న్ డెఫినెట్గా వస్తుంది. సో ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఆ సర్వీస్ లాగా మనకి జీవితంలో ఒక భాగం లాగా దాన్ని ఎంచుకొని కొంచెం ముందుకు పోవాలి. అట్లీస్ట్ 5% ఆఫ్ యువర్ శాలరీ కానీ ఏదో ఒకటి కొంచెం పక్కకు పెట్టుకొని ఎంతో సర్వీస్ సొసైటీకి చేయాలి డెఫినెట్గా. ఎంతో ఘనంగా తెలంగాణ లోపట పూజలు మొదలైనవి. ఇప్పుడు ఈ రోజులలో అమ్మవారి పూజలు అతి ఘనంగా చేసుకుంటున్నది తెలంగాణ లోపట. అమ్మని 24 గంటలు పూజ చేస్తే కొంగు బంగారమై ఇంట్లో పిల్లలు పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని ఈరోజు మాట కాదు, గత 60-70 ఏళ్ల నుంచి బల్కంపేట లోపట అతి ఘనంగా ఈ పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఆ అమ్మవారి దయ వల్ల ఈరోజు ఈ విధంగా ఈ బల్కంపేట బస్తీ లోపట ప్రతి ఇంట్లో సుఖశాంతితో వర్ధిల్లుతున్నారంటే ఆమె దయనే. ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఆ అమ్మ దయతో నేను ముందుకు పోవాల్సి వస్తుంది. అమ్మ శ్రీమాత్రే నమః. మన తెలంగాణలో నుంచి అందరూ ఇక్కడికి తెలంగాణ ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలకు అమ్మవారి మీద ఉన్న గౌరవం పూజలు పునస్కారాలు ఇక్కడ బల్కంపేట లోపల ప్రతి నిత్యం దినదినం ప్రవర్ధమానమే వెలిగిపోతున్నది. ఈరోజు మొత్తము ఈ చుట్టుపట్ల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు రావడం అనేది మనం ఊహించుకోవాల్సిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంది. ఆషాఢ మాసంలోట అమ్మవారి పూజలు జరగడము మనము గర్వపడాల్సిందే. ఈ రోజులలో ఎంతో వాతావరణంలో మార్పులు వచ్చి భయభ్రాంతులను చేస్తుంటే ఆ తల్లి ఆశీర్వచనాలతోని అవన్నిటిని తొలగిచ్చేసేసి ఇక్కడ మనకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందంటే మన ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి ఆశీర్వచనాలతో ఆ తల్లి నీడలోనే అన్ని ఘనంగా జరుగుతున్నాయని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతున్నారు. శ్రీ మాత్రే నమః. కళ్యాణం అదే చెప్తున్నా. బల్కంపేట ఎల్లమ్మ తల్లిది ఇక్కడ ఇప్పుడు ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు ఆమె కళ్యాణం జరుగుతున్నది. ఇక్కడ భక్తులు వచ్చి ఆ కళ్యాణానికి వచ్చి ఆమె ప్రసాదాన్ని తీసుకుంటే ఏమంటివి వర్షాలు కురవడము కానీ ఈ మధ్య వాతావరణంలో మార్పులు వచ్చి అన్ని సుఖశాంతులతో ఉంటాయని చెప్పి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది ఈ రోజు మాట కాదు, కొన్ని సంవత్సరాలు 100 ఏళ్ల నుంచి అమ్మ చరిత్ర పరిపూర్ణంగా వెలుగుతున్నది ఇక్కడ.